నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాచారం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెట్పల్లిలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు సీజే. కోర్టు ఆవరణలో కదంబ మొక్క నాటిన జస్టిస్ ఉజ్జల్ బుయాన్. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి. అనంతపురం నగర వీధుల్లో ఉద్యోగుల సంఘం భారీ ర్యాలీలో డిమాండ్. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం. మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసన్ ఆవేదన. రమాదేవి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నూతనంగా నిర్మించిన సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ బుయాన్ ప్రారంభించారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పలువురు హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును ప్రారంభించిన అనంతరం కోర్టు ఆవరణలో ఆయన కదంబ మొక్కను నాటారు. ఈ సందర్భంగా పలువురు హైకోర్టు న్యాయమూర్తులు మాట్లాడుతూ, తాము గతంలో పనిచేసిన చోట సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ప్రారంభం కావడం సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
our judges also, judicial officers also, they will walk that extra mile in ensuring that litigants get not only quality justice but speedy justice as well. Particularly when witnesses come from long distance places. My earnest request to all of you is that please give them preference. Don't allow a witness to go back home without their evidence being recorded. So they must be given first preference. If for any reason you are not there, please ensure that nowadays the in-chief is always in the form of an affidavit. You get it beforehand. All that you need is a cross-examination. That also now most places through the commission it is being done, and only after everything evidence is collected, matter is placed before the court. This place, I am told, has got a lot of historical significance. There is a Buddhist stupa here of the 2nd century BC in Dhulikata. It appears that SRSP project again is a major dam and a tourist attraction here. There are a lot of tourist places in this place besides the holy temple of Lakshmi Narasimha Swami on the banks of the Godavari river. I would have loved to speak in your language, but because of inherent difficulties I am not in a position to speak, but I can understand a little bit. Kancham Kancham. On a very warm afternoon, and I'm in the midst of very warm people of this district and this place. My warm wishes to all of you for this wonderful occasion. We had a twin occasion today, foundation stone laying for 2 courts of junior civil judge and 2 residential quarters of the judicial officers at a nearby place, and also inauguration of 2 senior civil judges court here in Medpalli. It is indeed a very historic occasion for this place, as Justice Santosh Reddy had said, and I associate myself with the feelings of the daughter and sons of this soil. I am also happy like as you are. I've got a prepared text. Well, friends, actually I belong to the old school. People generally say that judges should not speak in public. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ అతివేగంగా విస్తరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా సంస్థలను సరైన పద్ధతిలో నడిపించకుండా మూసివేస్తున్నాయని మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసన్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి ఎస్వీకేలో మాల మహానాడు రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రైవేట్ రిజర్వేషన్లు కల్పించి రాబోయే ఎన్నికల్లో కూడా ఆయా వర్గాలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం, బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మహానాడు జాతీయ కార్యదర్శి మంచాల వెంకటస్వామి, రాష్ట్రంలోని మాల మహానాడు సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మీరు ఒక ప్రైవేట్ ఇండస్ట్రీస్ నడుపుతున్నారు. అదేవిధంగా మీరు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ప్రైవేట్ రంగ సంస్థల్లో మీరు డబ్బులు పెడుతున్నారంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీరు చేసిన ఉత్పాదక శక్తులను ఉత్పత్తులను కేవలం 90% ఉన్నట్టు మేమందరం కూడా ఉత్పాదక శక్తులను మేము ఉత్పాదక వస్తువులను మేము కొనుగోలు చేస్తున్నాం. దాని ద్వారా మేము కూడా మా యొక్క డబ్బులు మీరు GST రూపేణ పన్ను చెల్లిస్తున్నారు. కాబట్టి ఉత్పాదక శక్తిలో మీ కోట్ల రూపాయలు సంపాదిస్తారంటే మా బడుగు బలహీన వర్గాల నుంచి మేము చేసినటువంటి ఒక శక్తులలో మేము చెల్లించే పన్నుల్లో మీకు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా మరి ఒక మానవతా దృక్పథంతో
మీరు ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము దళితుల పక్షాన కోరుచున్నాను. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా వచ్చే ఎలక్షన్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పి ఈరోజు సుందర విజ్ఞాన కేంద్రంలో మాలమాడ రాష్ట్ర సదస్సు తీసుకున్న తీర్మానంలో కోరడం జరిగింది. అనంతపురం జిల్లా నార్పల మండలంలో హత్యకు గురైన యువతి రమాదేవి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. రమాదేవి కుటుంబానికి న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందజేశారు. దిశ చట్టంతో మహిళలకు న్యాయం జరుగుతుందని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం న్యాయం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తక్షణం న్యాయం జరగకుంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిరసనలు చేపడతామని హెచ్చరించారు. రమాదేవి కుటుంబానికి న్యాయం జరిగే వరకు నార్పల సింగనమల మండలాల్లో బంద్కు పిలుపునిస్తామని అన్నారు. దారితీసింది. దీంట్లో ఖచ్చితంగా అక్కడ ఉండబడే 2-3 పోలీస్ కానిస్టేబుల్ల పాత్ర ఉన్నది. జాఫర్ వలే అమ్మాయిని తీసుకెళ్ళిండని చెప్పిన ఫిర్యాదు పత్రాన్ని చింపి ఆమె అదృశ్యమైనట్టుగా కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు, అదే సమయంలో ఎస్ఐ సిఐ కూడా దీనికి బాధ్యులు. వాళ్ళని నిజంగా పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, విధుల నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పక్క రాష్ట్రంలో ప్రియాంక రెడ్డి హత్య గురైతే ఆమె పైన హత్య చేసిన నిందితులను కాల్చి చంపిన పోలీసులను సమర్థించిన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం ఇది. మరి ఇక్కడ చంపినోళ్ళనే కాపాడే ప్రయత్నం పోలీసులు చేసినప్పుడు ఆడ చంపినోళ్ళను అభినందించావు, కానీ ఇక్కడ చంపినోళ్ళకు సహకరించిన నిందితులను ఇక్కడ పోలీసులు కొమ్ము కాసిండ్రు. వీళ్ళ మీద నువ్వు వేటేయాల్సిన బాధ్యత ఉన్నదనే ఇష్యూ కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను అదే సమయంలో నిందితులను కాల్చి చంపడమే కరెక్ట్ అన్న మీరు మరి తెలంగాణలో చేసిన న్యాయమని మీరు అంటున్నప్పుడు ఈ మూడు డిమాండ్ల మీద ఒకటి, నిర్లక్ష్యం చేసిన పోలీసుల మీద చట్టపరమైన శాఖను చర్యలు తీసుకోవాలి. 2, నెల రోజులు తిరగకముందే బెయిల్ దొరకకముందే అతనికి శిక్ష పడాలి. 3, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరిధిలో వచ్చే రాయితీల కంటే ముఖ్యమంత్రి ఇచ్చే సహాయ నిధి నుంచి 50 లక్షల ఎక్స్ట్రా డిమాండ్ చేస్తున్నాం. ఈ మూడింటిని అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తూ వారం రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో దీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, రాస్తారోకలు చేస్తాం. అదే సమయంలో ఈ 3 డిమాండ్ల విషయంలో నార్పల మండలాన్ని సింగనమల ఎట్టుకోటని కూడా బంద్కు పిలుపునిస్తున్నాం. అది ఎంఆర్పిఎస్, ఎంఎస్పి అన్ని సంఘాలు కలిసి ఏ రోజు బంద్ పెట్టాలి, ఏ రోజు బంద్ నిర్వహించాలనే పద్ధతిలో రేపే డిసైడ్ చేస్తారనేసి కూడా గుర్తు చేస్తూ, అదే సమయంలో ఈరోజు ఎస్పీని కలుతాం, కలెక్టర్ని కలుతాం. ఈ 3 డిమాండ్ల మీద మేము ఫిర్యాదు చేస్తాం, స్పందించమని కోరుతాం. ఒకవేళ స్పందించకపోతే ఖచ్చితంగా డీజీపీని, హోంమంత్రిని కూడా కలిసి ఖచ్చితంగా స్పందించాలి, వీళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎక్స్ఎస్ కూడా ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తాం. అవి కూడా ప్రకటించకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాజకీయంగానే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే పరిస్థితి జగన్మోహన్ గారి ప్రభుత్వానికి వస్తుందనేసి కూడా గుర్తు చేస్తున్నాం. మా బాబా చనిపోయింది, చెరులో పడి చంపినారు. దానికోసము సారు రమ్మనంటే ఇటుకు వచ్చి చెప్తాము. కలెక్టర్లో కలిసినాము, ఆ కలెక్టర్ సార్ దగ్గరే ఉన్నాము. ఎవరైతే మాకు పట్టించుకోలేదు సార్, ఆ మాదిగలు మా సారుల్లో మాకు న్యాయం చేసినారు, కానీ ఎవరు ఉన్నా మాకు న్యాయం చేయలే. పోలీసులు అసలు ఉన్నా మాకు ఎవరు న్యాయం చేయలే. మా మాదిగలితే మా సారుల్లో మాకు న్యాయం చేసినారు, నా బిడ్డను తెలిపించినారు. లేకుంటే అసలు ఎవరు పట్టించుకోరు నా బిడ్డని. సార్ నీ పేరు చెప్పారు, మందకృష్ణ. దానికోసము సారు రమ్మనంటే ఇటుకు వచ్చి చెప్తాము. కలెక్టర్లో కలిసినాము, ఆ కలెక్టర్ సార్ దగ్గరే ఉన్నాము. ఎవరైతే మాకు పట్టించుకోలేదు సార్, ఆ మాదిగలు మా సారుల్లో మాకు న్యాయం చేసినారు, కానీ ఎవరు ఉన్నా మాకు న్యాయం చేయలే. పోలీసులు అసలు ఉన్నా మాకు ఎవరు న్యాయం చేయలే. మా మాదిగలితే మా సారుల్లో మాకు న్యాయం చేసినారు, నా బిడ్డను తెలిపించినారు. లేకుంటే అసలు ఎవరు పట్టించుకోరు నా బిడ్డని. సార్ నీ పేరు చెప్పారు, మందకృష్ణ సారే నా బిడ్డను తెలిపిండేది. మమ్మల్ని అయితే న్యాయం చేయాలనుకుంటున్నారు. మా వ్యక్తి కాబట్టి మా సార్ మమ్మల్ని తీసుకొని నా బిడ్డ వాళ్ళ బిడ్డ కాదని మాకు న్యాయం చేసిన సార్. ఇంకా మాకు న్యాయం చేయాలా. జాబర్గాడు నా బిడ్డతో పాటు జాబర్గాడు పావల్లా అని నేను అడిగింటే మా సార్ గారు కావాలంటే అంటున్నాడు.
మా అంట సరే నా అంట తల్లి తండ్రి స్వామి ఎవరు అయితే పట్టించుకోలే. నా సారే నా తల్లి నా నిలబెట్టినాడు, నా బిడ్డని కానీ నిలబెట్టిండేది మా తండ్రి. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అనంతపురం నగర వీధుల్లో ఉద్యోగుల సంఘం భారీ ర్యాలీ చేపట్టింది. జెడ్పీ కార్యాలయం నుంచి రమణ రమేష్ థియేటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం సంఘం సమావేశం జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు, ఉపాధ్యాయులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు అని నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దైదా రవీందర్ వ్యాఖ్యానించారు. ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రంలో ధర్నా నిర్వహించి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్పై అనర్హత ప్రకటించిన రోజును చీకటి దినంగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిందాబాద్. బెంగళూరులో 2019 సంవత్సరంలో కొల్లాపూర్ మరియు కర్ణాటక రాష్ట్రంలో ఒక విధమైనటువంటి ఎన్నికల ప్రసంగ సమయంలో ఎన్నికల ప్రసంగం చేసినటువంటి ప్రసంగాన్ని ఒక సాగ్గా చూపిస్తూ సూరత్ గుజరాత్ రాష్ట్రంలో మోడీ గారి యొక్క సొంత రాష్ట్రంలో ఒక జిల్లా కోర్టులో పిటిషన్ వేసి తర్వాత ఒక విధంగా తీర్పు వచ్చినటువంటి 2 సంవత్సరాలు జైలు శిక్ష చెప్పే సందర్భంలో అట్టి తీర్పును కూడా రిజర్వ్ చేసి పైపెంచి అప్పీలు పోవాలని చెప్పేసిన కోర్టు తీర్పును కూడా ఒక విధంగా రిజర్వ్ ఇచ్చిన తీర్పును కూడా మరి బేఖాతరు చేస్తూ ప్రజాస్వామ్య విలువలకు పాత త్రిలోకాలు ఇచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సభ్యత్వం రద్దు చేయడం నిజం కూడా బాధాకరమైనటువంటి సంఘటన ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఆ యొక్క సభ్యత్వం పార్లమెంటు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసిన సభ్యత్వాన్ని తక్షణమే వెనక్కి తీసుకొని మరి వారిని పార్లమెంటుకు వచ్చే విధంగా మరి చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మరి దీంతో పాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముందు సభ్యత్వం. ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వివిధ శాఖల మంత్రులు, వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం బందార్లపల్లి గ్రామ పంచాయతీలో ఉంటున్న తన భూమిని అదే గ్రామానికి చెందిన కొందరు అక్రమార్కులు ఆక్రమించుకోవాలన్న నెపంతో తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు వెంకటేష్, అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బందార్లపల్లి గ్రామ పరిధిలో తమకు 1.5 ఎకరాల భూమి ఉందని, ఈ భూమిపై కన్నేసిన చంద్రకుమార్, శ్రీనివాసులు, భాస్కర్ తదితరులు అక్రమంగా ఆక్రమించేందుకు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. తమకు వంశపారపర్యంగా వస్తున్న ఈ భూమిపై 1957లో బ్యాంకు నుంచి అప్పు తీసుకొని మామిడి మొక్కలు నాటామని తెలిపారు. ఈ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకొని ఇల్లు కట్టుకొని తప్పుడు పత్రాలను సృష్టించారని ఆరోపించారు. గతంలో తహసీల్దార్ విచారణ జరిపి ఈ భూమికి సంబంధించిన పత్రాలను పరీక్షించి తమకు సంబంధించినదిగా ధృవీకరించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అయినా మళ్లీ దౌర్జన్యం చేయడంతో 2017లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినా మళ్లీ ఇప్పుడు తమను ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కనుక అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. డూప్లికేట్ అని చెప్పి మమ్మల్ని హింసిస్తున్నారు, మానసికంగా శారీరకంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. మా 1997లో మా తాత చనిపోయినప్పుడు కూడా అక్కడే మా సమాధి ఉంది. మా తాత సమాధి 15 సంవత్సరాలకు ముందు మేము లోన్ తీసి మామిడి చెట్లు పెట్టినాము. ఆ డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మా ఊరి ప్రజలు, గ్రామస్తులు అందరూ కూడా మాదే ల్యాండ్, ఈ భూమి అని కూడా చెప్తా ఉన్నారు. ఎంఆర్ఓ సార్ కూడా ఒకసారి వచ్చి సర్వే చేసి మాదే అని ఫైనల్ కూడా చేస్తున్నారు. ఇంతకుముందు ఇలాగే 2017లో గొడవ జరిగినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ స్టేషన్లో. అప్పుడు కూడా ఎస్ఐ సార్ పిలిచి వాళ్ళని వార్నింగ్ ఇచ్చినారు, ఏమన్నా ఉంటే కోర్టులో తెచ్చుకోండి, మీరెందుకు ఇక్కడ గొడవ పడతారు అని కూడా చెప్పినారు. అప్పటి నుండి కొద్ది కాలం సైలెంట్గా ఉండి ఇప్పుడు తిరిగి మమ్మల్ని మానసికంగా, శారీరకంగా మమ్మల్ని హింసిస్తున్నారు. మాకి ప్రాణహాని అయితే ఉంది వాళ్ళ వైపు నుండి. మాకి రక్షణ కావాలి, మాకు న్యాయం కావాలి, మా ల్యాండ్ మాకి కావాలి. చాలామంది ఎంఆర్ఓ సార్లు వచ్చినారు కానీ 1B ఫామ్లో అప్డేట్ చేయమంటే లేదు, కోర్టులో ఉంది, కోర్టులో తీర్చుకొని మేమేం చేయలేము అని చెప్పి మాకు ఏ విధంగానూ సహాయపడట్లేదు. మేము ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా కానీ మాకు ఏ విధమైన రెస్పాన్స్ లేదు, మాకు సహాయం చేయట్లేదు, న్యాయం జరగట్లేదు. మా తాతను కూడా అక్కడే చేస్తున్నాం. అప్పుడంతే కూడా లేదు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మేము అడిగినాం కదా ఇల్లు కట్టుకున్నారు అని. సో ఇప్పుడు అతను ఉన్నాడు కదా, ఎవరు విశ్వనాథ్, ఎవరు రిటైర్డ్ అయిపోయినాడు కదా, నళిని వాళ్ళు, అతను ఫుల్ హెల్ప్, ఫుల్ సపోర్ట్, ఫుల్ హెల్ప్. మా తాతను కూడా అక్కడే చేస్తున్నాం.
అప్పుడంతే కూడా లేదు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, మేము అడిగినాం కదా ఇల్లు కట్టుకున్నారు అని. సో ఇప్పుడు అతను ఉన్నాడు కదా, ఎవరు విశ్వనాథ్, ఎవరు రిటైర్డ్ అయిపోయినాడు కదా, నళిని వాళ్ళు, అతను ఫుల్ హెల్ప్, ఫుల్ సపోర్ట్, ఫుల్ హెల్ప్. ఫ్లాట్ కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్థలానికి రిజిస్ట్రేషన్ చేయమంటే 20 లక్షలు కావాలంటూ ఏఆర్ కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్ తనను మానసికంగా వేధిస్తున్నాడని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి విద్యానగర్ కాలనీకి చెందిన తారాసింగ్ ఆరోపించారు. గత సంవత్సరం ఆ స్థలాన్ని 19 లక్షలకు కొనుగోలు చేసుకున్నట్లు అగ్రిమెంట్ చేసుకున్నానని అన్నారు. అప్పటి నుంచి ఎన్నోసార్లు ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలని అడుగుతున్నా నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేయడంతో తనకు కాళ్ళు చేతులు పడిపోయాయి, పక్షవాతం వచ్చిందని ఆవేదన చెందారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశాడు. 5 లక్షల 25,000 పడ్డాయి. లోన్ వచ్చినాక 15 లక్షలు ఫస్ట్ నెట్ ఇచ్చిన అగ్రిమెంట్. మీరు అడిగితే ఏమన్నా అంటుండు, నేను ఎవరు చెప్పుకుంటే ఎస్పీకి చెప్తా, డిఎస్పీకి చెప్తా, నాకు ఎవరు పీకోలేరు. నేను అన్ని లక్షలు ఇచ్చి చెప్పించుకుంటా. భద్రతలో మొత్తం ప్రాడే నడుస్తుంది, నేను చేసుకుంటా పోరా అని బదిలిస్తుండే. నాకు ఇస్తే ఇంకో 5 లక్షలు అప్పుడు రిజిస్ట్రేషన్ చెప్పిస్తా అంటుంది. అంటే మీకు మళ్ళీ డిమాండ్ చేస్తుంటారు? మళ్ళీ డిమాండ్ చేస్తాను సార్. ఒకటి దానివల్ల నాకు కాలు చేతులు పడిపోయింది, బీపీ ఎక్కువ. మీకు ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు హింసించేది ఎవరు? హెడ్ కానిస్టేబుల్ ఆయన పేరు? హెడ్ కానిస్టేబుల్ సార్, కానిస్టేబుల్ ఫిరోజ్ ఖాన్. ఆయన ఇప్పుడు 3622 ఆయన ఫీజు నెంబర్. డ్యూటీ ఎక్కడ చేస్తాడు ఆయన? మహబూబ్ నగర్ ఏఆర్ చేస్తాం సార్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లు బట్టి విక్రమార్క పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సభాస్థలి ఏర్పాట్లో పార్టీ నాయకుల మధ్య చోటు చేసుకున్న గొడవ తోపులాటకు దారితీసింది. ఈ విషయాన్ని గమనించిన ఆయన పార్టీ శ్రేణులు సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. నాగర్ కర్నూలు జిల్లా చారగొండ సర్పంచ్ గుండె విజేందర్ గౌడ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ గురవయ్య గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య యాదవ్, సర్పంచ్ ప్రశాంత్ నాయక్, మండల కోఆప్షన్ సభ్యుడు సలీం, సింగిల్ విండో డైరెక్టర్ రమేష్, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్ ముగిచ్చే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెట్పల్లిలో సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టును ప్రారంభించిన హైకోర్టు సీజే. కోర్టు ఆవరణలో కదంబ మొక్క నాటిన జస్టిస్ ఉజ్జల్ బుయాన్. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి. అనంతపురం నగర వీధుల్లో ఉద్యోగుల సంఘం భారీ ర్యాలీలో డిమాండ్. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్ర అన్యాయం. మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తల్లమల్ల హసన్ ఆవేదన. రమాదేవి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.